హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం పళ్ళు తెల్లగా మెరవాలంటే ఏం చేయాలి దాని గురించి మనం తెలుసుకుందాం. అండ్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంక లేట్ ఎందుకు మన టాపిక్లో వెళ్ళిపోదాం. తెల్లని పళ్ళు మన ముఖ సౌందర్యాన్ని మరింత పెంచుతాయి. దీనివల్ల మనం నవ్వినా మాట్లాడినా ఎదుటి వారికి అందంగా కనిపిస్తాం. అయితే కొందరు దంతాలపై పచ్చగా ఉండడం, చారలు ఏర్పడడం వల్ల నలుగురిలో స్వేచ్ఛగా మాట్లాడడానికి నవ్వడానికి ఇబ్బంది పడుతుంటారు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే మీ పళ్ళు తెల్లగా మెరవాలంటే ఈ చిట్కాలు పాటించండి. అవేంటో మనం తెలుసుకుందాం. పళ్ళు తెల్లగా లేని వాళ్ళు ఉప్పుతో రోజు 1-2 నిమిషాలు దంతాలను సున్నితంగా రుద్దుకోవాలి. ఇలా సున్నితంగా రుద్దితే పళ్ళపై చారలు పోయి పళ్ళు తెల్లగా మెరుస్తాయి. 1 స్పూన్ కొబ్బరి నూనెను నోట్లో వేసుకొని 10 నిమిషాల పాటు ఉంచుకొని తర్వాత పుక్కిలించి ఉయ్యాలి. ఇలా చేయడం వల్ల మీ పళ్ళు అనేవి తెల్లగా మెరుస్తాయి. యాపిల్ సైడర్ వెనిగర్ కూడా పళ్ళను తెల్లగా చేయడంలో సహాయపడుతుంది. 2 స్పూన్లు యాపిల్ సైడర్ వెనిగర్ ను మన నోట్లో వేసుకొని కొంచెంసేపు ఉంచుకొని పుక్కిలించి ఉయ్యాలి. ఇలా చేస్తే దంతాలపై ఉన్న మరకలు క్రమంగా తగ్గిపోతాయి. రోజు దీన్ని మౌత్ వాష్ లా వాడడం వల్ల మన నోటి నుంచి దుర్వాసన తగ్గడంతో పాటు మన పళ్ళు అనేవి మంచి మెరుపును సొంతం చేసుకుంటాయి. దీన్ని వాడే ముందు డెంటిస్ట్ సలహా తీసుకోవడం చాలా మంచిది. అడ్వైజ్ మీ అందరికీ పళ్ళు తెల్లగా మెరవాలంటే ఏం చేయాలి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.